సెంటర్స్ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా న్యూజివీడ్లో యూనివర్సిటీ ఫంక్షన్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిల్లో కాస్త స్టూడెంట్స్కి ఎమ్యూనిటీస్ పెంచే విషయంలో ఒక కమిటీ వేసింది. నేను సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అట్లాగే కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్, నాతో పాటు రామ్మోహన్ రావు గారు, వైస్ చైర్మన్ హ్యాప్చి, అట్లాగే వెట్టిసెల్వి గారు, జిల్లా కలెక్టర్ గారు, మేమందరం ఈరోజు ఈ న్యూజివీడు ఇన్స్టిట్యూట్ని ఇన్స్పెక్ట్ చేశాం. అట్లాగే వైస్ ఛాన్సలర్, ఇంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫంక్షనరీస్ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ గవర్నమెంట్ మాకు ఈ కమిటీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పింది. దాంట్లో ప్రధానంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, దీంట్లో కూడా షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. వీటన్నిటినీ మనం ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తే సర్టన్లీ ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చి పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాయి. సందర్భంగా ప్రధానంగా మనకు న్యూజివీడ్లో ఫుడ్ మీద కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పటికే కలెక్టర్ గారు అట్లాగే యూనివర్సిటీ వాళ్ళు చాలా మెజర్స్ సరిచేయడానికి తీసుకున్నారు. అయితే అవి షార్ట్ టర్మ్గా ఉన్నాయి. అలా కాకుండా లాంగ్ టర్మ్లో ఇంకా ఏ విధంగా మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద ఇంతసేపు మాట్లాడాం. ముఖ్యంగా కిచెన్స్ కానీ, కిచెన్కి అటాచ్డ్గా ఉన్న స్టోర్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ అవన్నీ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేస్తే పిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుందనే విషయం మీద కూడా చాలాసేపు చర్చించడం జరిగింది. దాంతోపాటు మరి ఎవరైతే కాంట్రాక్టర్స్ మనం టెండర్ ద్వారా ఫిక్స్ చేస్తామో వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి టెండర్ సిస్టంలో ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయన్న దాన్ని స్టడీ చేసి ఇంకా మెరుగ్గా ఈ కాంట్రాక్టింగ్ క్యాటరింగ్ ఏజెన్సీతో పని చేసుకోవడానికి వీలుగా ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలనే దాని మీద కూడా స్టడీ చేస్తున్నాము. దాంతోపాటు ప్రతి మెస్కి దానికి అటాచ్డ్గా ఉన్నటువంటి హాల్కి, డైనింగ్ హాల్కి మరి ఇన్స్టిట్యూషన్ పరంగా అంటే క్యాంపస్ వారీగా ఏ రకమైనటువంటి మానిటరీ మెకానిజం ఉంటే బాగుంటుంది, దాంట్లో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఈ విషయాలన్నీ కూడా ఇంకా స్టడీ చేస్తున్నాం. ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా మనకు ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఏవైతే పిల్లలకి ప్రొవైడ్ చేయాలో వాటి విషయంలో ఎక్కువ ఫోకస్ పెడతాం మన వరకు. మిగతాది అకాడమిక్ విషయాలు కానీ కొద్దిగా అదనంగా అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ యూనివర్సిటీ యథావిధిగా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశాల దృష్ట్యా మేము ఈ ఏవైతే డైనమిక్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కమిటీ దృష్టి పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.